సో నేను ఆల్రెడీ చెప్పాను ఎసెంట్రిక్ లోడింగ్ ఆన్ ఏ బోల్ట్ ఇన్ షియర్ కండిషన్. సో సేమ్ ప్రాబ్లం అన్నమాట. సో నేను ఆ డెరివేషన్ చూసిన తర్వాత ఇది చూడండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి అడుగుతూనే ఉంటున్నాడు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. ఓకే, సో ఎనీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఏ యూనివర్సిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటున్నాడు అనమాట. సో చేయండి ఒకసారి, చూడండి ఒకసారి ఎలా ఉంది తెలియదు. ఏ స్ట్రక్చర్ ఆఫ్ కనెక్షన్ షోన్ ఇన్ ద ఫిగర్. సో స్ట్రక్చర్ ఆఫ్ కనెక్షన్స్ ఉందంట. సో డయాగ్రామ్ ఎలా ఇచ్చాడంటే సేమ్ చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడు అంటే ఇలాంటి స్ట్రక్చర్ ఉందంట. ఓకే, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో మనకి ఇచ్చిన దాని ప్రకారం డయాగ్రామ్ ప్రకారం నేను డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇలా లోడ్ పడుతుంది, ఎసెంట్రిక్ లోడ్ ఇలా పడుతుంది. ఓకే, దీని మీద ఎంత లోడ్ పడుతుందంటే సబ్జెక్టెడ్ టు ఎస్ఎన్పి ఆఫ్ 10 కిలోన్యూటన్స్. 10 కిలోన్యూటన్స్ అంత ఫోర్స్ పడుతుంది పి అని. ఓకే, 10 కిలోన్యూటన్స్ అంత ఫోర్స్ పి ఈక్వల్ టు 10 కిలోన్యూటన్స్ లోడ్ పడుతుంది. ఇక్కడ బోల్ట్స్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాడు. ఇది 1, ఇది 2, 3, 4. సో 1, 2, 3, 4 బోల్ట్స్ కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఇచ్చాడు. ఓకే, the structure of connection shown in the figure is subjected to eccentric force of 10 kilonewtons. 10 kilonewtons అంత ఫోర్స్ పడుతుంది అన్నమాట. with an eccentricity of 500 mm. సో ఇక్కడ నుంచి దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటాడు? ఎసెంట్రిసిటీ అంటే ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. సో దీని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ లోడింగ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 500 mm. 500 mm. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుందని మనం చూసాం. సో ఇది G. ఓకే, సో అలా పడుతుంది ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బోల్ట్. ద సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద బోల్ట్స్ 1 and 2. సో ఇది 1, ఇది 2, ఇది 3 and 4 అనుకున్నాం. 4 బోల్ట్స్ ఉన్నాయి కాబట్టి 4. ద సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద బోల్ట్ 1 and 2 ఈజ్ ఎంత ఇచ్చాడు? బోల్ట్ 1 and 2 ఈజ్ 200 mm. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 200 mm. అలాగే సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 1 and 3 మనకి వచ్చేసి ఇది ఎంత వచ్చిందంటే 150 mm. 150 mm. ఓకే, ఆల్ ద బోల్ట్స్ ఆర్ ఈక్వల్ ఐడెంటికల్. అంటే అన్నీ కూడా ఒకే రకమైన బోర్డ్స్ యూజ్ చేశారు అన్నాడు. ఐడెంటికల్. ద బోర్డ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్. ద బోర్డ్స్ ఆర్ మేడ్ ఫర్ ప్లెయిన్ కార్బన్ స్టీల్. సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ 1 to 2 ఈజ్ 200. అలాగే 3 to సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 1 to 3 ఏమో 150 mm. ఓకే, ఆల్ ద బోర్డ్స్ ఆర్ ఐడెంటికల్. ద బోర్డ్స్ ఆర్ మేడ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్. దాని యొక్క ఎస్యూపీ ఎంత ఇచ్చాడు? స్ట్రెంత్ ఆఫ్ 400 న్యూటన్ పర్ mm స్క్వేర్. అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్ డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద బోల్ట్. బోల్ట్ యొక్క సైజ్ ని డిటర్మైన్ చేయమంటున్నాడు అన్నమాట. అంటే బోల్ట్ యొక్క సైజ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పనా? బోల్ట్ యొక్క సైజ్ అంటే డైమెన్షన్స్ ఏం కాదు, డి ఫైండ్ అవుట్ చేయాలి. డి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క సైజ్ చెప్పేసినట్టు ఏ సైజ్ అనేది. ఓకే, లెంత్ ఎంతైనా పెట్టచ్చు. ది ప్లేట్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. డయామీటర్ చెప్తే సైజ్ ఆఫ్ ద బోల్ట్ చెప్పినట్టే. ఓకే, సో చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేస్తాను సొల్యూషన్. ఓకేనా? సో దీని మీద సో నేను ప్రతి దాని మీద నేను ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటాను. అది ఎలా ఉంటుందని చూడండి ఒకసారి. P is equal to 10 kilonewtons. సో నేను 3-4 బోల్ట్స్ తీసుకుంటా. సో అంటే సెకండరీ ఫోర్సెస్ ప్రైమరీ ఫోర్సెస్ వాటి ఇంటెన్షన్ తెలియాలి కాబట్టి ఇది ఒక బోల్ట్,
ఇదొక బోల్ట్, ఇదొక బోల్ట్, ఇదొక బోల్ట్. సో 4 బోల్ట్స్ తీసుకున్నాం. ఓకే, ఇలా 4 బోల్ట్స్ తీసుకున్నాం. ఈ 4 బోల్ట్స్ కూడా ప్రైమరీ ఫోర్స్ ఎప్పుడు ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది బోల్ట్ 1 మీద. సో ప్రైమరీ ఫోర్స్ అంటే లోడ్ P అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్రైమరీ ఫోర్స్ ఈచ్ ఎలిమెంట్ మీద అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ప్రైమరీ ఫోర్స్ ఉంది. ఓకే, దానికి ఇంటెన్సిటీ దానికి దీన్ని ఎలా రాస్తుందంటే P1 డాష్, P2 డాష్, P3 డాష్, P4 డాష్. ఓకే, దట్ ఈస్ ప్రైమరీ ఫోర్స్ 1, 2 and 3. నెక్స్ట్ సెకండరీ ఫోర్సెస్ వచ్చేసరికి సెకండరీ ఫోర్సెస్ ఇట్ ఈస్ టోటలీ డిపెండింగ్ అపాన్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత డిస్టెన్స్లో ఉంది? సో ఇట్లా ఉందనుకున్నాం సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఎంత డిస్టెన్స్? సో 500 mm. సో ప్రతి బోల్ట్కి ఇది 100, బోల్ట్కి ఇది 75. ఈ బోల్ట్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ హైపోటెన్యూస్ ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఫైండ్ అవుట్ చేస్తే ఇది 100/2 ఎక్స్ డిస్టెన్స్ ఏమో 100/2, ఇది ఏమో 150/2 అంటే ఎంత డిస్టెన్స్ 75. ఓకే, ఈజీ. ఓకే, సో నేను అప్రాక్సిమేట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఫర్ మై కన్వీనియంట్ ఓన్లీ, అంటే నా కన్వీనియంట్ వేలో సొల్యూషన్ రప్పించడం కోసం. ఓకే, ఇలా ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆర్ మీరు ఎలా తీసుకున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని లైన్ డ్రా చేసి తీసుకున్నాం. ఆ రెండు కోయిన్సైడ్ పాయింటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, సో ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనుకుంటున్నాం. పాయింట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెకండరీ ఫోర్సెస్ ఎలా ఉంటాయని చెప్పాను. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా సెకండరీ ఫోర్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా సెకండరీ ఫోర్సెస్ ఉంటాయి. P1 డబల్ డాష్. అలాగే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో P2 డబల్ డాష్. ఓకే, అలాగే దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లైన్ పర్పెండిక్యులర్గా అంటే ఇలాగా P3 డబల్ డాష్. అలాగే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఓకే P4 డబల్ డాష్. సో ప్రైమరీ ఫోర్స్ సెకండరీ ఫోర్స్ కనిపిస్తుంది మీకు ప్రతి ఒక్కరికి. ప్రైమరీ ఫోర్సెస్ కనపడుతున్నాయి, అలాగే సెకండరీ ఫోర్సెస్ అన్ని ఫోర్సెస్ కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తున్నాయా అందరికి? అలా ఫస్ట్ ఫోర్స్ సెకండ్. సో అన్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. సో ఇది కాంపోనెంట్ నేను మార్చుకోండి. ఇది ఎలా మార్చుకుంటారంటే సేమ్ ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ చేస్తుంది. దట్ ఈస్ P2 డబల్ డాష్. ఓకే, అన్నీ కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. ఇది బికాస్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి సెకండరీ కాంపోనెంట్స్ అన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట ప్రతి కాంపోనెంట్ మీద. ఓకే, సో చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ప్రతి కాంపోనెంట్ దాన్ని చేసే యాంగిల్ తెలియాలి. కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకుని ఇమాజినరీ లైన్, ఆ వెర్టికల్ లైన్ని ఒక డాటెడ్ లైన్ డ్రా చేసి ఇమాజినరీ లైన్స్ డాటెడ్ లైన్స్ ఎక్కడైతే డ్రా చేసామో అవి ఇమాజినరీ లైన్స్ అన్నమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ హారిజాంటల్ ఫోర్సెస్ వెర్టికల్ ఫోర్సెస్ రిజాల్వ్ చేయడం కోసం నేను ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తాను. ఓకే, ప్రతి కాంపోనెంట్ మీద ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తాను. డాటెడ్ లైన్స్ అన్నీ కూడా ఇమాజినరీ లైన్స్ అన్నమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ చూడండి ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ నుంచి P1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 నుంచి G ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఒకసారి. ఇది ఇలా ఉంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్
యాంగిల్లో ఉంది. ఇది G అనే పాయింట్, ఇది 1. సో ఈ రెండు మీట్ అయిన దగ్గర O అనుకున్నాను అంటే ఇక్కడ ఇది రైట్ హ్యాండ్ ట్రయాంగిల్లో ఉంది. సో దీని యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఇది టోటల్ డిస్టెన్స్ 1 2 200 కాబట్టి ఇది ఎంత ఉంటుంది హాఫ్ ఉంది 100. ఓకే, సో ఇది టోటల్ డిస్టెన్స్ 150 కాబట్టి ఇది ఎంత ఉంటుందంటే 75 ఉంటుంది. ఇప్పుడు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో 1G is equal to square root of, so 5 దాకా G తీసుకుంటాం 100 square plus 75 square. సో 100 square plus, సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే సో దట్ ఈస్ 125 వచ్చింది. 125 mm అంటే ఫస్ట్ బోల్ట్ నుంచి G ఉన్న డిస్టెన్స్ 125, 2 నుంచి G ఉన్న డిస్టెన్స్ 125, G నుంచి 4 ఉన్న బోల్ట్ యొక్క డిస్టెన్స్ 125 అండ్ G నుంచి 3 ఉన్న డిస్టెన్స్ 125. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఉన్న యాంగిల్ దట్ ఈస్ θ అనుకుంటే cos θ is equal to cos, సో θ దట్ ఈస్ θ ఫైండ్ అవుట్ చేయడం కోసం tan θ పర్లేదు, tan θ తీసుకోండి ఎందుకంటే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి. సో tan θ is equal to 75/100 that is equal to tan inverse of, sorry, theta is equal to tan inverse of 75/100. సో ఈ యాంగిల్ ఎంత వచ్చిందంటే మనకి ఫైండ్ అవుట్ చేస్తే 36.87. ఇది ఎంత వచ్చిందంటే 36.87 అని మనం తీసుకున్నాం డిగ్రీస్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎందుకు అనుకున్నది? ఇక్కడ ఉన్న యాంగిల్ θ. ఓకే, అక్కడ ఉన్న యాంగిల్ θ. ఇప్పుడు ఇది θ అయింది అనుకోండి, ఇది θ అవుతుంది. ఇది ఏమవుతుంది 90 మైనస్ θ, ఇది 9 θ, ఇదేమవుతుంది ఇప్పుడు ఇది θ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది θ అయితే ఇది 90 మైనస్ θ అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది అప్పుడు θ అవుతుంది, ఇది θ అవుతుంది. ఓకే, ఇది θ అవుతుంది, 90 మైనస్ θ అవుతుంది, ఇది θ అవుతుంది. సో నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుని మొత్తం అన్నింటిని ఫైండ్ అవుట్ చేసుకుని ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ద ఫోర్సెస్. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే ఇదంతా యాంగిల్ θ, ఫ్రమ్ ఇది G, ఇది యాక్చువల్ θ. ఓకే, θ ప్లస్ 90 మైనస్ సేమ్ యాంగిల్ ఇంకోటి θ. ఇది θ అయింది అనుకోండి, 90 మైనస్ θ అవుతుంది, ఇది θ అవుతుంది. ఓకే, ఇది θ అవుతుంది. సో రిజాల్వ్ చేసుకుని కావాలండి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది θ అవుతుంది, ఇది 90 మైనస్ θ అవుతుంది, ఇది θ అవుతుంది. ఓకేనా? సో లెట్ us check all the components. చూడండి ఒకసారి. సో ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ సో ఫస్ట్ ప్రైమరీ ఫోర్సెస్, సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రైమరీ ఫోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఈ θ అలా ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను ఇది θ అనుకున్నా, దట్ ఈస్ ఇది θ అయితే ఇది 90 మైనస్ θ అవుతుంది, ఇది 90. ఇక్కడ ఏముంటుంది టోటల్ యాంగిల్ 180 కాబట్టి ఇది 90 మైనస్ θ ప్లస్ 90 ప్లస్ θ వేస్తే ఆటోమేటిక్ 180 వస్తుందా? సో అందుకని ఇక్కడ θ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారా? లేకపోతే చూడండి ఒకసారి. ఇక్కడైనా యాంగిల్ ఏమంటే ఎంత అవుతుంది అనుకున్నాను 90 మైనస్ θ. ఓకే, 90 మైనస్ θ, ఇది ఎంత యాంగిల్? ఈ రెండింటి లైన్కి ప్లస్ 90. సో ఇదంతా నెక్స్ట్ అనుకున్నాం. ఓకే, సో టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 అండ్ ఈ లైన్ మీద మొత్తం యాంగిల్ 180 కదా. సో 180 అనుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 మైనస్ అంతేనే కదా.
సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి, అంతే కదా కరెక్ట్. సో 90 ప్లస్ 90, సో అటువైపు వెళ్తే -180 ప్లస్ తేడా. సో 180 క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత తేడా అంటే ఈ యాంగిల్ అంతా తేడా అందరూ కదా. ఈ డాట్లో 180 ఇక్కడ ఉన్న యాంగిల్ ఇది 90 మైనస్ తేడా అవుతుంది, 90 అవుతుంది, 90 అవుతుంది, 90 ఇది తేడా అవుతుంది. అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట, ప్రతి దానిలో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, ప్రతి ఎలిమెంట్ మీద మనం ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు అంటే ప్రైమరీ ఫోర్స్ P1 ఫైండ్ అవుట్ చేసుకుంటాం. P1 డాష్ ఈక్వల్ టు P2 డాష్, ఇట్ ఈస్ ఈక్వల్ టు P3 డాష్, ఇట్ ఈస్ ఈక్వల్ టు P4 డాష్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత 10 into 10 to the power of 3 by 4. So first రాసుకోండి, ఈక్వేషన్ రాసుకోండి గైడ్ రాసుకోండి. సో P by 4 అంటే P1 dash is equal to P2 dash is equal to P3 dash is equal to P4 dash is equal to 10 into 10 to the power of 3 by 4. ఎంత వస్తుంది? సో మనకి ఎంత వచ్చిందంటే ప్రైమరీ ఫోర్స్ 2500 న్యూటన్స్. ఇది ప్రైమరీ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ రాసుకోండి ప్రైమరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసింది. అంటే ఈచ్ ఎలిమెంట్ దగ్గర మనకి P1 డాష్ వచ్చేసింది, P2 డాష్ వచ్చేసింది, P3 డాష్ వచ్చేసింది, P4 డాష్ వచ్చేసింది. ప్రతి ఎలిమెంట్ మీద P1 డాష్, P2 డాష్, P3 డాష్, P4 అన్నీ వచ్చేసింది. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు 2500 న్యూటన్స్. ఇప్పుడు సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండరీ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సిన సెకండరీ ఫోర్సెస్ అంటే చెప్పాను ఆల్రెడీ. P1 డాష్ నేను డెరివేషన్ చేశాను, P1 డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు PER1 బై R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ R3 స్క్వేర్ ప్లస్ R4 స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు R. ఇక్కడ మనకి కండిషన్ ప్రకారం, ఇచ్చిన కండిషన్ ప్రకారం సో పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి, P1 డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు PER1 బై R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ R3 స్క్వేర్ ప్లస్ R4 స్క్వేర్. ఈడిచ్చి కండిషన్ ప్రకారం ప్రతి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ప్రతిదీ కూడా ఒకే డిస్టెన్స్లో ఉంది. అంటే R1 ఇట్ ఈస్ ఈక్వల్ టు R2, ఇట్ ఈస్ ఈక్వల్ టు R3, ఇట్ ఈస్ ఈక్వల్ టు R. ఓకేనా? R అంటే ఏంటి? గోల్ టు 1 నుంచి G ఉన్న డిస్టెన్స్, గోల్ 4 నుంచి G ఉన్న డిస్టెన్స్, 4 to 2 నుంచి అంటే R1 is equal to R2 is equal to R3 is equal to R4. But because it is a triangle, square, rectangle. ఇది 200 ఉంది, ఇది 150 ఉంది. సో రెక్టాంగిల్ కాబట్టి G అనేది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, అంటే నేను ఇదంతటి నేను సబ్మిట్ చేస్తాను. ఇది R1 స్క్వేర్ అవుతుంది ప్లస్ R1 స్క్వేర్ అవుతుంది, R1 స్క్వేర్ అవుతుంది, R1 స్క్వేర్ అవుతుంది, దట్ ఈస్ 4 R1 స్క్వేర్ అవుతుంది. చూడండి ఒకసారి, PE R1 బై ఇదంతా ఏమవుతుంది? R1 స్క్వేర్ ప్లస్ ఇది R2 బదులు ఏ రాయొచ్చు, R2 బదులు R1 స్క్వేర్ ప్లస్ R3 బదులు మళ్ళీ R1 స్క్వేర్, R4 బదులు మళ్ళీ R1 స్క్వేర్. ఈ కండిషన్ మాత్రం అప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు PE R1 బై 4 R1 స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అయింది. మనకు ఎంత వచ్చిందంటే PE బై 4 R1. సో మనకు ఆల్రెడీ అన్నీ తెలుసు, ఫోర్స్ తెలుసు, ఎసెంట్రీ తెలుసు. ఫోర్స్ ఎంత అంటే ఫోర్స్ 10 కిలో న్యూటన్స్ ఫోర్స్, 10 into 10 to the power of 3 whole by 4 into R1, that is equal to R1 123. You have to find out this R1 125. So 125. Okay, 125 mm. So whole square. So primary
ప్రైమరీ ఫోర్స్ P1 డాష్ ఎంత వచ్చిందని మనకి P1 డాష్ సారీ సెకండరీ ఫోర్స్ P1 డబల్ డాష్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అది 10,000 వచ్చింది. ఓకేనా, 10,000 వస్తుంది. ఓకే, అంతా చేస్తే 10,000 వచ్చింది అంటే P1 డాష్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 10,000. కానీ ఇక్కడ ఒక కండిషన్ మనకు ఇంకోటి ఏంటంటే ప్రైమరీ సెకండరీ ఫోర్సెస్, సో ప్రతి దానిలో బికాజ్ ఇది రెక్టాంగిల్ కాబట్టి సెకండరీ ఫోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. అంటే P1 డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు P2 డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు P3 డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు P4 డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు 10 into న్యూటన్స్. ఓకేనా, సో ఇక్కడ వరకు ఓకేనా. సో ప్రతి ఎలిమెంట్ మీద P1 డాష్ వచ్చేసి P1 డాష్ వచ్చేసి P1 డబల్ డాష్ కూడా వచ్చేసింది. ఓకేనా, P1 డబల్ డాష్ ఏమో 10,000 వచ్చింది, P1 డాష్ ఏమో 2500 న్యూటన్స్ వచ్చింది. ఓకేనా, సో దీన్ని బట్టి మనం P1 ఫైండ్ అవుట్ చేయాలి. P1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాం చూడవచ్చు. P1 అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఎట్ బోల్ట్ 1 లేదా ఫైండ్ రిజల్టెంట్ force at the bolt 1 అంటే P1 is equal to P1 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, P1 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక నేను ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్, సో రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి తెలిసిందే, వెర్టికల్ ఫోర్సెస్ స్క్వేర్ మైనస్ హారిజాంటల్ ఫోర్సెస్. దట్ ఈస్ వెర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయి, so P1 dash it is in upward direction, P1 dash, so resolve చేస్తే minus P1 double dash cos theta, so ఎలా రిజల్వ్ చేస్తే cos theta. ఓకేనా, ఇది ఒక అర్థమైంది అందరికీ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అర్థమైంది బాగా. P1 dash minus P1 double dash cos theta plus horizontal forces only P1 dash మాత్రం ఉంది, P1 double dash మాత్రం ఉంది, sin theta whole square. Okay, so that is equal to substitute all the values, that is equal to square root of, so P1 dash is 2500 minus P1 double dash that is 10,000 cos theta value 36.87 whole square plus P1 double dash that is 10,000 sin 36.87 whole square. సో కనిపిస్తుందా ఇచ్చి కూడా ఆల్ ఆఫ్ యూ. సో కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికీ. చూడండి ఒకసారి ఎలా వచ్చింది, ఇదంతా నేను ఫైండ్ అవుట్ చేసుకుంటాను, అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. P1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, P1 8139 పాయింట్ అంటే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేస్తాను కానీ అంత రాదు. సో P1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది 8139.41. అలాగే రిజల్టెంట్ ఫోర్స్ at bolt 2 దగ్గర ఫైండ్ అవుట్. ఓకేనా, 2 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తారు అంటే దీని దగ్గర సేమ్ P2 it is equal to square root of square root of vertical forces P2 dash P2 double dash cos theta అంటే P2 dash plus P2 double dash cos theta. Okay na, whole square plus
ప్లస్ హారిజాంటల్ P2 డబుల్ డాష్ ఇలా రిజాల్వ్ చేస్తాం cos theta whole square. So substitute all these values, that is P1 primary forces and secondary forces, all the values after substituting. So P2 dash, you know, so find out this 2500 plus P2 10,000 cos 36.87 whole square. So plus P1, so P2 double dash, that is equal to 10,000. Sorry, this sign. So ఎలా రిజాల్వ్ చేసినప్పుడు సైన్ ఇది ఎలా రిజాల్వ్ చేసినప్పుడు సైన్ వస్తుంది సైన్ ఆఫ్ 36.87. సో సేమ్ ఇది కింద ఉదాహరణ వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ టు ఇది కూడా P2 కూడా ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ P2 P1 డబుల్ డాష్ మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది. సో దానికోసం వాల్యూ చేంజ్ అయింది. P2 ఎంత వచ్చిందంటే P2 1209.3 పాయింట్ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 93.8 న్యూటన్స్. సో P2 ఓకే. సో నాకు అలాగే P3 ఫైండ్ అవుట్ చేయండి, P4 ఫైండ్ అవుట్ చేయండి, P3 కూడా ఫైండ్ అవుట్ చేయండి. రిజల్టెంట్ అంటే మీకు గైడ్ అవుతుందండి. రిజల్టెంట్ ఫోర్సెస్ ఎట్ బోర్డ్ 3. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే మనం ప్రాబ్లం చేసేయచ్చు. ఈ రెండింటిలో ఫోర్స్ అయితే అత్యధికంగా ఫోర్స్ పడేది బోర్డ్ 2 మీద ఫోర్స్ ఎక్కువ పడుతుంది. బికాస్ బోర్డ్ 2 మీద ఎందుకు ఫోర్స్ ఎక్కువ పడుతుందంటే అది ఇది సెంట్రల్ ఎక్సెంట్రిసిటీ ఇక్కడ మీద లోడ్ పడితే ఎక్సెంట్రిసిటీ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ లోడ్ పడుతుంది. ఓకేనా. సో బోర్డ్ 3 కూడా ఫైండ్ అవుట్ చేయండి. బోర్డ్ 3 కూడా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి సార్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ P3 is equal to square root of, so same vertical forces, that is P3 dash plus, sorry, it is equal to minus P3 double dash sin. సో వెర్టికల్గా రిజాల్వ్ చేస్తాం, దీన్ని వెర్టికల్గా రిజాల్వ్ చేస్తాం. ఓకే, ఇంటి మైనస్. సో సేమ్ దీన్ని వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే sin theta ప్లస్ sin theta హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ హారిజాంటల్ P3 డబల్ డాష్ cos theta whole square. ఓకే, ఒకసారి ఆ యాంగిల్ కరెక్టో లేదో ఒకసారి చెక్ చేసుకో. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. P3 is equal to square root of P3 dash. So P3 dash that is equal to 2500 minus 2500 minus 10,000 sin 36.87 whole square plus 10,000 cos 36.87 whole square. సో ఇది P3 క్యాల్కులేట్ చేద్దాము. ఓకేనా. నెక్స్ట్ P4 కూడా ఫైండ్ అవుట్ చేయండి. P4 ఎలా ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ రిలేషన్. P4 it is equal to square root of సేమ్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి ఒకసారి ఎలా ఉండిద్దో. చూడండి ఒకసారి. నెక్స్ట్ వెర్టికల్ ఫోర్సెస్
P4 dash plus P4 double dash cos theta whole square plus next horizontal resolve చేస్తాం P4 double dash sin theta ఓకేనా హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి స్మాల్ చేంజెస్ చూడండి ఒకసారి. ఇది cos theta అవుతుంది, ఇది cos theta అవుతుంది, ఇది sin, ఇది కూడా sin. ఎందుకు sin వచ్చింది అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ చూడండి ఒకసారి P1 P3 డాష్ cos P double dash cos theta. సో అంటే యాంగిల్ ఇక్కడ ఇచ్చుకున్నాం మనం. సో దానివల్ల ఇది సేమ్ P3 is equal to P1 అయింది. P1 is equal to 8139.41 newtons. సో సేమ్ అలాగే ఇది కూడా సిమిలర్లీ P2 డాష్ P2 కి ఈక్వల్ ఉంది. సో దట్ ఈస్ P2 P4 is equal to 1209.338 newtons. సో ఇక్కడ చూడండి ఒకసారి హైయెస్ట్ ఫోర్స్ P2, దట్ ఈస్ P2 is equal to P4. సో ఈ మనకి అలవబుల్ స్ట్రెస్ ఇచ్చాడు. అలవబుల్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు? SUT SYT ఇట్ ఈస్ ఈక్వల్ టు 400 న్యూట్రన్స్ ఇచ్చాడు. ఆ ఫోర్స్ ఏం చేస్తారంటే 400 న్యూట్రన్స్. అలాగే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. సో నాకు వర్కింగ్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు 400 by 2 that is equal to 200. ఇది 200 న్యూటన్స్. కానీ ఇది ఇట్ ఈస్ ఇన్ షియర్ కండిషన్. ఈ షియర్ కండిషన్ లో హాఫ్ ఆఫ్ ద ఎస్ వర్కింగ్ లో ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు టౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు 200 by 2 that is equal to tau is equal to 100 newtons. So now tau is equal to area is force per unit area, that is P1 ana తీసుకోవచ్చు, P4 maximum force తీసుకోండి, that is 12093.38 by area, that is 5/4 d square. As the automatic tau is equal to 12093.38 whole by 5/4. Tau value already తెలుసు మనకి. Tau value 100 it is equal to so pi by 4 d square. సో మనకి d ఎంత వచ్చిందంటే ఈ ప్రాబ్లంలో d is equal to 13.87. ఓకేనా 13 పాయింట్ that is DC is equal to 13.87. మనకి D కి DC కి తెలుసు రిలేషన్. D is equal to DC by 0.85 అంటాడు, ఒకసారి 0.8 వేస్తాడు. that is D is equal to నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ 17.34. సో అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 18 mm. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, P1 ఫైండ్ అవుట్ చేశాను, P2 ఫైండ్ అవుట్ ఇక్కడ దాకా చేస్తే చాలు, ఇవంతా అవసరం లేదు, జస్ట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం చేశాను ఏంటండి. ఓకేనా, ఇది P4 P3 ఫైండ్ అవుట్ అవసరం లేదు ఈ రెండు వాల్యూస్. ఓకేనా, సో మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకోవడం కోసం చేశాను ఇలాగా ఇస్తే కనుక. ఓకే, సో నాకు చూడండి ఒకసారి, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత P1 అంటే రిజల్టెంట్ ఫోర్సెస్ 1 2 3 4, ఇది రిజల్టెంట్ ఫోర్సెస్ 10 ఫోర్స్ 4 అన్నది. ఓకే, ఇవన్నీ వచ్చేసిన తర్వాత SYT ఫైండ్ అవుట్ చేయండి. SYT ఈక్వల్ నాకు yield stress 400 న్యూటన్స్ ఇచ్చాడు, దాని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేసుకోండి. SW is equal to 400/2 అనే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, దట్ ఈస్ ఫోర్స్ yield stress by, that is working stress is equal to yield stress by 2, that is 200 newtons. Tau is equal to half of the shear, అంటే షీరింగ్ కండిషన్ లో yield stress కి హాఫ్ స్ట్రెంత్ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, అంటే షీరింగ్ కండిషన్ లో yield ఇచ్చే షీరింగ్ స్ట్రెంత్ దాంట్లో yield strength లో సగం ఉంటుంది అంతే. సో హాఫ్, దట్ ఈస్ 200/2, ఇట్ ఈస్ 100.
100 సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, టౌ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఫోర్స్ మ్యాక్సిమం ఫోర్స్ రిజల్టింగ్ ఫోర్స్ ఏదో తీసుకోండి, 2 అన్నా 4 అన్నా తీసుకోండి. సో తీసుకుని డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే DC ఈజ్ ఈక్వల్ టు 13.87. అంటే బోల్ట్ యొక్క డయామీటర్, ఇది బోల్ట్ అనుకోండి, ఆ ఎసెంట్రిక్ బోల్ట్స్ ఉంది కదా, ఆ బోల్ట్స్ ఇలా ఉందనుకోండి బోల్ట్. ఓకే, 4 యొక్క డయామీటర్ ఎంత వచ్చింది మనకి 17.34. సో ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత వచ్చిందంటే 18 వచ్చింది అన్నమాట. ఓకే, 13.84, 4 డయామీటర్ 13.84, దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 14. ఎక్స్టర్నల్ డయామీటర్ 18 mm వచ్చింది అనమాట. ఇది ఇలా డిసైడ్ చేయాలన్నమాట. ఎసెంట్రిక్ లోడ్ పడుతున్నప్పుడు ఒక ప్రాబ్లమ్ని ఇలా సొల్యూషన్ రప్పించుకోగలగాలన్నమాట. ఓకే, కనిపిస్తుంది కదా అందరికీ? సరే, ఒకసారి మళ్ళీ చూడండి. SYT ఈజ్ ఈక్వల్ టు 400 న్యూటన్స్. దాని నుంచి SW ఈజ్ ఈక్వల్ టు 400/2. దట్ ఈస్ టౌ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద షియర్ స్ట్రెస్. టౌ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆటోమేటిక్గా విల్ గెట్. సో మ్యాక్సిమం లోడ్ తీసుకోండి, లోడ్ పర్ యూనిట్ ఏరియా ఆటోమేటిక్గా మీకు డయామీటర్ వచ్చేసింది. ఓకే, ఎలా చేయాలి ప్రాబ్లమ్ని ఒకసారి రిపీట్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం. ఒకసారి స్ట్రక్చర్ కనెక్షన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇలా ఉందంట, ఇలా ఫిగర్ ఉందన్నమాట. ఓకే, ఆ ఫిగర్లో దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉందంట అంటే 4 బోల్ట్స్ ఉంది, 4 బోల్ట్స్ ఇచ్చాడు. 4 బోల్ట్స్ లోడ్ ఇక్కడ పడుతుంది అన్నాడు. 1 2 3 4 బోల్ట్స్. బోల్ట్ 1 2కి 200, 1 4 3కి 150 mm ఇచ్చాడు. ఫస్ట్ ప్రైమరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. P1 డాష్ P2 డాష్ P3 డాష్ P/4 అనేసుకోండి. తర్వాత సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండరీ ఫోర్స్ PE/R దీని మీద డెరివేషన్ చేశాను, ఆ డెరివేషన్ చూస్తే మీకు వచ్చేస్తుంది. 10 × 10⁻³ into 125 whole square, that is 10,000 వచ్చింది. దట్ ఈస్ P1 డబల్ డాష్ ప్లస్ P2 డబల్ డాష్ ప్లస్ P3. సో 10,000 అంటే ఫస్ట్ ప్రైమరీ ఫోర్స్ వచ్చింది, సెకండరీ ఫోర్సెస్ వచ్చింది. సెకండరీ ఫోర్సెస్ వచ్చిన తర్వాత సో ఇనీషియల్ ఫోర్సెస్ని ఆ డయాగ్రామ్ని మనకు నచ్చినట్టు చేసి మన కన్వీనియంట్ వేలో ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫోర్సెస్ ఎలా పడుతున్నాయండి దాని నుంచి డేట్ అవుట్ చేస్తే ఫోర్సెస్ అన్నింటినీ రిజాల్వ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫోర్సెస్ వస్తాయి. ఆ ఫోర్సెస్ మ్యాక్సిమం ఫోర్స్ అంటే ఈ ఫోర్స్లో అలాగే ఈ ఫోర్స్ 4 ఫోర్సెస్, 4 బోల్ట్ మీద 4 ఫోర్సెస్ పడుతున్నాయి కాబట్టి 4 బోల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ బోల్ట్ మీద ఫోర్స్ ఎక్కువ పడుతుందో ఆ బోల్ట్ యొక్క ఫోర్స్ని తీసుకుని ఓకేనా దాని యొక్క అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే నాకు ఈల్డ్ స్ట్రెస్ ఇచ్చాడు 400 న్యూటన్స్ అని, దాని నుంచి వర్కింగ్ స్ట్రెస్ ఈక్వల్ 400 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2, దట్ ఈస్ 200 వచ్చింది. 200 వచ్చింది. టౌ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద స్ట్రెంత్ ఉంటుందని నాకు తెలుసు. ఈల్డ్ స్ట్రెస్లో వర్కింగ్ స్ట్రెస్లో హాఫ్ స్ట్రెంత్ ఉండేది, దట్ ఈస్ 1/2 SW, దట్ ఈస్ టౌ ఈజ్ ఈక్వల్ టు 200/2, దట్ ఈస్ టౌ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. దాని నుంచి నేను అంతా చేస్తే నాకు సో సొల్యూషన్ వచ్చేసింది అనమాట. ఓకే, 1కి 10 సార్లు చేయండి. చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా డిఫికల్ట్. ఓకే, SUT 400 ఒకసారి 1కి 10 సార్లు చేయండి. చేస్తేనే కానీ ఈ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఓకే.